పర్సనల్ క్వశ్చన్, మీకు తారక్ ఇంత నచ్చడానికి ఏంటి కారణం? చెప్పొచ్చు చెప్పకూడదు మళ్ళీ ఏమవుతుంది బలం అంటున్నారు కదా చెప్పేటివి. అతని తాలూకు ప్రకృతి కాదు కాదు చైల్డిష్ మెంటాలిటీ. హీస్ ఎమోషనల్. అది వచ్చుద్దనే ప్రతి చిల్డ్రన్స్ డే కి నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పెడతాడు. వెరీ గుడ్. లైక్ మైండెడ్ పీపుల్ చేరారు అంటే నాకు అది ఎంత చిరాకు ఉంటుందో తెలుసు తనకి. ఎందుకు చిరాకు ఎందుకు అయినా సరే హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. అంటే అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు నాకు నవంబర్ వచ్చేస్తుందంటే భయం. ఇతని దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది హ్యాపీ అదంతా అంటే ఇంకా కక్ష కట్టుకున్నట్టు పెడతాడు హ్యాపీ చిల్డ్రన్స్ డే. కచ్చ కాదండి, కచ్చ అంటే మరీ వివరణలోకి దిగిపోయాడు మైక్ లాక్ అతని దగ్గర లాక్ కాదండి. అంటే తెలియకుండా యూ అడ్మైర్ ఎ పర్సన్ వెన్ అలరి ఇంకోటి ఆ మొండితనం అన్నీ లైక్ చేస్తా ఉంటాం కదా అలా. సో అందుకనే పేరు కూడా తనది నా ఫోన్లో వేరుగా ఉంటుంది. కిడ్ అని పెడతాడు. తన ఫోన్లో నా పేరు కిడ్ అని ఉంటుంది. నా దగ్గర అతని పేరు రాజు అని ఉంటుంది. ఓకే నో ప్రాబ్లం. అతనికి ఇష్టం లేని పేరు అది రాజువా. చాలా చెప్పాలనుకుంటున్నారు ఏమీ చెప్పలేకపోయాడు. అయిపోయింది అంటే కాదంటే అక్కడికి కట్ చేసే లేదంటే ఇక్కడ నేను రివీలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను అని అన్నారు అనమాట. అందుకని ఇక్కడ మాటలు కట్ అయిపోయాయి. అర్థం అవుతుంది నాకు ఆ విషయం. ఓ మై గాడ్. లైఫ్ లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా